ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది ఎంతవరకు వాస్తవం? అసలు నేను చాలా మంది మాట్లాడుతాను. ఇంత వ్యతిరేకత నేను ఎక్కడ చూడలేదు. అసలు ఒక ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత అనేది అసలు ఫస్ట్ టైమ్ 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. అసలు నిజంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నదా? జనాలు నిజంగానే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తున్నారు. అయితే మనం గతంలో ఉన్నటువంటి కేసీఆర్‌తో పోలిస్తే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డితో అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ పథకాలు ఎట్లున్నాయి? ఈ కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎట్లున్నాయి? వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తూ పథకాలు తీసుకొచ్చిర్రు? వీళ్ళు ఎవరిది టార్గెట్ చేస్తూ పథకాలు తీసుకొని వచ్చిర్రు? అసలు ఈ వ్యతిరేకత చూపించేటువంటి వర్గం అసలు ఏంటిది? ఎవరు? ప్రతిపక్షాల, ఆళ్ళ పార్టీ కార్యకర్తల, లేకపోతే ఏదన్నా బాధితుల, ప్రభుత్వ బాధితుల? అసలు ఎవరు నిజంగా వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు? ఆ వ్యతిరేకత అనేది వాస్తవమేనా? దాని గురించి మాట్లాడుకుందాం. అసలు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పథకాలు ఎట్లున్నాయి? వీళ్ళ పథకాలు ఎట్లున్నాయి? వీటిని మాట్లాడుకున్న తర్వాత నిజంగా వాస్తవానికి అతను వ్యతిరేకత ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. వీళ్ళు రైతు బంధు ఇచ్చిర్రు. వీళ్ళు కూడా రైతు బంధు ఇస్తా ఉన్నారు. 5 ఎకరాల వరకు మొన్నటి వరకు ఇచ్చిర్రు. అయితే వాస్తవానికి బడ్జెట్ లేకపోయే విషయంలో అటు ఇటు జర చదువుతా ఉన్నారు. వాస్తవానికి కొద్దిగా వెనకబడిపోయారు. వీళ్ళు ఇచ్చినట్టుగా వీళ్ళు ఇవ్వలేకపోయింది. రెండోది రైతు బీమా. వీళ్ళు రైతు బీమా ఇస్తా ఉన్నారు. దళిత బంధు అన్నారు. ఈ దళిత బంధుతోటే ఇలా ప్రభుత్వం కూలిపోయింది అన్నట్టుగా మనకు తెలుసు. తర్వాత కళ్యాణ లక్ష్మి వీళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. కేసీఆర్ కిట్ వీళ్ళు ఆపినట్టున్నారు. కంటి వీళ్ళకి కూడా ఇది చిన్న ప్రోగ్రామే. గొర్రెల పెంపకం కూడా ఎంత మంచి జరిగిందో అంత చెడు జరిగింది. అయితే వీళ్ళు రుణమాఫీ అన్నారు. వచ్చుడుతోటే 21,000 కోట్లు 25 లక్షల మంది లబ్ధిదారులు ఏకకాలంలో రుణమాఫీ చేశారు. ఒకవైపు వీళ్ళు ఒక 1000 కలిపి ఇస్తూ 6,000 రైతు బంధు ఇస్తూ దాన్ని రైతు భరోసా అంటున్నారు. ఇస్తూ వీళ్ళు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసిండు. 10 ఏళ్లలో వీళ్ళు చేయలే, కానీ వీళ్ళు చేసిండు. అట్లా 25 లక్షల మంది ఒక అభిమానాన్ని ఏకకాలంలో వీళ్ళు సంపాదించుకున్నారు. ఎందుకంటే రుణమాఫీ పొందినటువంటి బెనిఫిషియర్స్ 25 లక్షల మంది. రెండోది ఉచిత బస్సు మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఎక్కితే భార్యకు సీటు దొరికి భర్తకు సీటు దొరకకపోతే సీటు దొరకలే అని వాళ్ళే అంటా ఉన్నారు. వాళ్ళు నిజానికి ఆ బస్సు ఎక్కకుండా, ఉచిత బస్సు ఎక్కకుండా వేరే బస్సు ఎక్కితే ఇద్దరు టికెట్ కొనుక్కుంటే ఇద్దరు పోతారు. కానీ అట్లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. దీన్ని మొన్న కేసీఆర్ మీటింగ్లో కూడా ఆడోళ్ళే తిట్టుకుంటానంటే ఖచ్చితంగా అది ఉపయోగకరమే, చాలా రకంగా ఉపయోగపడుతున్నది. కొంత మైనస్ జరుగుతూ ఉన్నది. వీళ్ళు కూడా రైతు బంధు కూడా మైనస్. ఇప్పుడు దాన్ని సున్నితమైన అంశం అది. రైతు బంధు ఏంటంటే బడ్జెట్పై 18,000 కోట్ల భారం. వాస్తవానికి రైతులు ఉంటారు, వాళ్ళకు భూములు ఉంటాయి, వాళ్ళు పంటలు పండించుకుంటారు, మళ్ళీ వాళ్ళకు రైతు బంధు అంటారు. ఎందుకంటే ఇది ఒక ఎలక్షన్ ఓట్లు ఆకర్షించేటువంటి ఒక మంచి పథకం. ఎందుకంటే జనాభా ఎక్కువ, రైతుల జనాభా ఎక్కువ, నేరుగా వాళ్ళకు లబ్ధి చేరుకున్నట్టుగా ఒక పాజిటివ్గా మెసేజ్ పోయింది వాస్తవానికి. కానీ కౌలు రైతులకు ఎటువంటి న్యాయం చేయలేదు. రెండవది వ్యవసాయ కూలీలకు కూడా ఎటువంటి పథకం లేదు. మరి ఇట్లా కూడా ఇది మైనస్. అయితే ఉచిత బస్సు విషయంలో కూడా కొద్దిగా విమర్శలు వచ్చినా కూడా అది మంచిగానే పనిచేస్తున్నట్టు చెప్పచ్చు. ఇక 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. 500కి గ్యాస్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్ కూడా ఇస్తూ ఉన్నారు. తర్వాత వడ్లకు 500 బోనస్ అన్నారు, కానీ అది ఇంతవరకు రాలేదు. లాస్ట్ టైం అన్నారు, ఇంతవరకు రాలేదు. అయితే సన్న బియ్యం వీళ్ళకు రైతు బంధు ఎంత పేరు తెచ్చిపెట్టిందో సన్న బియ్యం కూడా చాలా సక్సెస్ఫుల్ అయిన గ్రామాలలో చాలా అందరూ సంతోషిస్తూ ఉన్నారు. వీళ్ళను మధ్యతరగతి వర్గాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తే కంప్లీట్గా పేదలను వీళ్ళు టార్గెట్ చేసిండు. వీళ్ళకన్నా వీళ్ళు రైతు బంధు ఇస్తే 5,000 ఇస్తే వీళ్ళు 6,000 ఇస్తూ ఉన్నారు. కాకపోతే వెనక ముందు అవుతా ఉన్నది. వీళ్ళు 10 ఏళ్లలో రుణమాఫీ చేయలేదు, వీళ్ళు రుణమాఫీ చేసిండు. తర్వాత వీళ్ళు దళిత బంధు అన్నారు. దళిత బంధుకు వీళ్ళు రాజు యువ వికాసం అని చెప్పేసి పెద్ద స్కీమ్. అది ఎక్కువ మంది దీంట్లో బెనిఫిషియర్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది. తర్వాత వాళ్ళు ఇచ్చినట్టు కళ్యాణ లక్ష్మి వీళ్ళు ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ కిట్ అనేది పెద్దగా ప్రభావితం లేదు, కానీ వీళ్ళు బంద్ చేసినట్టున్నారు. కేసీఆర్ కిట్ కంటి వెలుగు చిన్న ప్రోగ్రామే, గొర్రెల పెంపకం వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ పథకాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళ పథకాలే కొద్దిగా ఎక్కువ బెనిఫిషియర్స్, అంటే లబ్ధి చేకూర్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. అయినను ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని అంటే చాలా మీడియా ఛానళ్ళు ఇప్పుడు కేసీఆర్తో పనిచేసే మీడియా ఛానళ్ళు కానీ, లేకపోతే వ్యూస్ కోసం పనిచేసేటువంటి ఛానల్ కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని చూస్తారు. పాజిటివ్గా మాట్లాడిన విషయాలు ఎవరు చెప్పరు. దీన్ని పట్టుకొని నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నదనేది అవాస్తవం. ఇంకా వాళ్ళు అసలు ఆటే స్టార్ట్ చేయలేదు. వీళ్ళు 10 ఏళ్ల తర్వాత పథకాలు ఇవ్వండి. వాళ్ళు ఇంకా రాజు యువ వికాసం పెట్టినారు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇంకా స్టార్ట్ కాలేదు. ఊర్లలో వీళ్ళు ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. సంవత్సర కాలంలో 10 ఏళ్లలో వీళ్ళు 1,87,000 8,000 ఇల్లు కట్టిండ్రు. వీళ్ళు కాన్స్టిట్యున్సీకి 3,500 అన్నట్టు ఒక్క టర్మ్లోనే 1,00,000 ఇల్లు, అంటే ఇంకా 3 టర్ములు అన్నట్టే కనీసం 3 లక్షల ఇల్లు కట్టేటువంటి ప్రణాళికలో వీళ్ళు ఉన్నారు.
ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఈ 10 ఏళ్ళ అటువంటి పథకాలు ఏవి వీళ్ళు 2 సంవత్సరాలకే రుణమాఫీ చేయడం జరిగింది, ఉచిత బస్సు ఇచ్చేసింది, ఆల్రెడీ 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చింది, 500కే గ్యాస్ ఇచ్చింది, ఉచిత విద్యుత్ ఇచ్చిండు, వడ్లకు 500 బోనస్ ఇస్తున్నారు, సన్న బియ్యం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా వస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో వీళ్ళు వ్యతిరేకత ఉన్నది అని అంటే ఎవరి దగ్గర నుంచి వ్యతిరేకత? రైతు బంధు సరిగ్గా పడలేదు కాబట్టి వ్యతిరేకత ఉన్నది. కానీ రైతు బంధు లేనటువంటి భూమి లేని నిరుపేదల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. వాస్తవానికి బడ్జెట్ పైన భారం అయినను వాళ్ళు, ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఎలక్షన్లతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఈ రైతు బంధు ఇవ్వకపోతే ఆల్రెడీ జనాలు తీసుకున్నారు, అలవాటు పడ్డారు. ఎట్లా అలవాటు పడ్డారు అంటే ఉచితాలకు అలవాటు పడ్డారు. దీన్ని ఇచ్చిండు కదా, దీన్ని కూడా ఇస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా వీళ్ళు కూడా ఓట్ల అంశం అయ్యేసరికి వీళ్ళు కూడా బడ్జెట్కు భారమైనటువంటి పరిస్థితిలో కూడా వీళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క రైతు బంధు రాలే అని అంటున్నారు తప్ప మిగతాలల్లా వేరే ఏ విమర్శ చేయడానికి వీళ్ళకి లేదు. అయినను ప్రభుత్వం పైన చెడు వ్యతిరేకంగా ఉంది, ప్రజలు దీని మీద తిరగబడేటట్టున్నారు. నిజానికి గ్రౌండ్ లెవెల్లో వాస్తవం బాగాలేదు, పార్టీ ఇట్లా అట్లా అని చెప్పేది అన్నీ కూడా వాస్తవాలు కావు. వీళ్ళతో పోల్చుకుంటే 10 ఏళ్ల ట్రాక్ రికార్డు, వీళ్ళ 2 ఏళ్ల ట్రాక్ రికార్డు, వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఎంతో బెటర్. వీళ్ళకి 10 ఏళ్ళ అవకాశం వచ్చింది రుణమాఫీకి, వీళ్ళు వచ్చే ఏకకాలంలో 2 లక్షల వరకు 25 లక్షల మందికి లబ్ధి చేకూర్చే పథకం తీసుకొచ్చు. ఇక సన్న బియ్యం అందరికీ దాదాపుగా అందరికీ సక్సెస్ అయిపోయింది. వడ్లకు 500 బోనస్ అనేది ప్రతి రైతుకు అదనంగా అందుతా ఉంది. ఇటు 1000 రూపాయలు ఎక్కువ రైతు భరోసా తరఫున 1000 రూపాయలు ఎక్కువ వస్తుంది, దాంతోపాటు సన్న వడ్లకు 500 బోనస్ వస్తుంది. ఇక పేదలకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్, ఉచిత బస్సు కూడా అందుతా ఉంది. వాస్తవానికి ఎవరికి ఉండే ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. పోయినసారి కూడా మెజారిటీ రైతులు కాంగ్రెస్ పక్షాన లేరు. ఆ ఊర్లలో పడ్డ చాలా ఓట్లు కూడా రైతులే. వాస్తవానికి వాళ్ళకు 2% ఓట్ బ్యాంక్ అంటే వీళ్ళకు 29 లక్షల ఓట్లు పడితే వీళ్ళకు 92 లక్షలు, అంటే 3 లక్షల మార్జినే. ఇది కూడా పేదలను టార్గెట్ చేస్తూ, రైతులను టార్గెట్ చేస్తూ ఇంకొన్ని ఒకటో రెండో ఇంకో జనాకర్షణ పథకాలు కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి పెద్ద విషయం కాదు. ఈ వ్యతిరేకత కూడా ప్రభుత్వాన్ని పడగొట్టే అంత వ్యతిరేకత ఏం కాదు, నెక్స్ట్ ప్రభుత్వం రాదు అన్నటువంటి వ్యతిరేకత కూడా కాదు. సాధారణంగా మొదటి 2 సంవత్సరాలలో ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత వస్తుంది, అది కామన్. కానీ దీన్ని బట్టే మొత్తమే అసలుకే ఈ పార్టీ పనే చేయదు, ఈ పార్టీ పని అయిపోయింది అన్నట్టు మాట్లాడే మాటలు కూడా ఏవి కూడా గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్ కాదు.